గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనము ఫుడ్ చైన్ అంటే ఆహార గొలుసు గురించి మాట్లాడుకుందాం. ఈ విషయం గురించి మనం నేర్చుకుందాం. ఆహారం గొలుసు, ఫుడ్ చైన్ గురించి మనం తెలుసుకుందాం. ఈరోజు ఆహారం కోసం ఒక పోషణ స్థాయి వేరొక పోషణ స్థాయిపై ఆధారపడే క్రమాన్ని ఆహారపు గొలుసు అని అంటారు. అనగా ఆహారం కోసం జీవులు ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉండటం. ఒక జీవిని వేరొక జీవి తింటుంది, ఆ జీవిని మరొక జీవి తింటుంది. ఈ విధంగా ఆహార సేకరణ కొనసాగుతూ పోతూ ఉంటుంది. ఈ విధంగా ఒక క్రమ వరుసలోని జీవి ద్వారా శక్తి మార్పిడి జరుగుతుంది. ఆహారపు గొలుసులోని వివిధ స్థాయిలను పోషణ స్థాయిలు అంటారు. ఉత్పత్తిదారులు, ఆకుపచ్చని మొక్కలు. ఒకటవ పోషణ అంటే ప్రైమరీ కన్జ్యూమర్స్, ప్రథమ వినియోగదారులు శాకాహారులు. రెండవ పోషణ స్థాయిని సెకండరీ కన్జ్యూమర్స్ అని అంటారు. మూడవ పోషక స్థాయిని తృతీయ వినియోగదారులు లేదా పరాకాష్ఠ మాంసాహారులు. వీరిని ఏమంటారు మనకు? టెర్షరీ కన్జ్యూమర్స్. నాలుగవ, ఐదవ పోషణ స్థాయిలను ఏర్పరుస్తాయి. ఆహారపు గొలుసు మనకు రెండు రకాలుగా కనిపిస్తుంది. మేసే ఆహార గొలుసు, రెండవది డెట్రిటస్ ఆహార గొలుసు. సో మేసే ఆహార గొలుసు మనం చూసుకుంటే, ఈ ఆహారపు గొలుసులోని మేత మేసే జంతువులు మాంసాహారులకు శక్తి ప్రసరణలో ముఖ్య పాత్ర వహిస్తాయి. అందుకే దీనికి మేసే ఆహారపు గొలుసు అని అంటారు. భూ వాతావరణ వ్యవస్థలోని మొక్కలు, ఆకుపచ్చని మొక్కలు, జల జీవావరణ వ్యవస్థలోని వృక్షప్లవకాలు ఉత్పత్తిదారులు. భూజీవావరణ వ్యవస్థలోని ఆకుపచ్చని మొక్కలను తినే పశువులు, మేకలు, కుందేళ్లు, జింకలు, కీటకాలు. జల జీవావరణ వ్యవస్థలోని వృక్షప్లవకాలను తినే జంతు ప్లవకాలు. ప్రాథమిక వినియోగదారులను ద్వితీయ వినియోగదారులు తింటాయి. ద్వితీయ వినియోగదారులను తృతీయ వినియోగదారులు తింటాయి. మేసే ఆహారపు గొలుసుల్లో వివిధ పోషణ స్థాయిల ద్వారా ప్రసరిస్తుంది. మేసే ఆహారపు గొలుసు 4 నుంచి 5 పోషణ స్థాయిలలో ఒక వరుస క్రమంలో మనకు ఉంటుంది. మేసే ఆహారపు గొలుసును మరలా 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది. అవి పరభక్షకుల ఆహారపు గొలుసు మరియు పరాన్నజీవ ఆహారపు గొలుసులు. పరభక్షకుల ఆహారపు గొలుసు గురించి మనం చూస్తే, పరభక్షకుల ఆహారపు గొలుసుల్లో ఒక జంతువును మరొక జంతువు పట్టుకొని తింటుంది. దీన్ని తినబడే జంతువులను ఆహార జీవి అని, తినే జంతువును పరభక్షకి అని అంటారు. పరభక్షకులు ఆహారపు గొలుసు మొక్కలను శాకాహారులు, ప్రాథమిక మాంసాహారులు, ద్వితీయ మాంసాహారుల చేత ఏర్పడుతుంది. జీవుల ఆహారపు గొలుసు. జీవుల ఆహార గొలుసులలో చిన్న పరిమాణంలో గల పరాన్నజీవులు ఆతిథేయ శరీరం నుంచి ఆహారాన్ని తీసుకుంటాయి. రెండోది మనం చూస్తే డెట్రిటస్ ఆహారపు గొలుసు. మేసే జీవులు ఆహారపు గొలుసులలో జీవ సంబంధమైన వ్యర్థ పదార్థాలు, చనిపోయిన జంతువుల భాగాలు మొదలగు వాటిని డెట్రిటస్ ఆహారం గొలుసు అని అంటారు. దీనిలో నిక్షిప్తమైనటువంటి శక్తి అంతా జీవావరణ వ్యవస్థల్లో వ్యర్థ పదార్థంగా మిగిలిపోదు. కొంత భాగం డెట్రిటస్ను ఆహారంగా గ్రహించే జీవులకు ఉపయోగపడుతుంది. ఈ ఆహారపు గొలుసును డెట్రిటస్ ఆహారపు గొలుసు అంటారు. డెట్రివోర్లుగా శైవలాలు, బ్యాక్టీరియాలు, శిలీంధ్రాలు, ప్రోటోజోవన్లు, కీటకాలు, క్రస్టేషియన్లు, అనెలిడ్లు, మిల్లిపెడ్లు, సెంటిపెడ్లు, కొన్ని సకశేరుకాలు ఉంటాయి. ఈ జీవులు మృత కర్బన పదార్థాలను గ్రహించి జీర్ణం చేసుకుంటాయి. వీటి నుంచి కొంత శక్తిని గ్రహించి మిగతా జీర్ణం కాని పదార్థాలను సరళ కర్బన పదార్థాలుగా విసర్జిస్తాయి. ఈ పదార్థాలను మరొక డెట్రివోర్ ఆహారంగా గ్రహిస్తుంది. ఫలితంగా చివరకు కర్బన పదార్థాలు కార్బన్ డయాక్సైడ్ మరియు నీరుగా మారుతుంది. మృత కర్బన పదార్థాలు gives rise to detrivores gives rise to carbon dioxide plus H2O వాటర్. సో మేసే రకం మరియు డెట్రిటస్ ఆహారపు గొలుసుల మధ్య బంధం. 2 రకాల ఆహారపు గొలుసులు దేనికదే స్వతంత్రంగా పనిచేయవు. ఇవి రెండూ కూడా వివిధ స్థాయిలలో సంబంధాన్ని కలిగి ఉంటాయి. మేసే ఆహారపు గొలుసులోని చనిపోయిన జీవుల నుంచి డెట్రివోర్ శక్తిని పొందుతాయి. మరలా ఈ డెట్రివోర్లను మేసే ఆహారపు గొలుసుల్లోని వినియోగదారులు తింటాయి. ఉదాహరణకు వానపాము మృత కళేబరాలను తింటుంది. దీనిని మేసే రకం గొలుసులో పక్షులు ఆహారంగా తీసుకుంటాయి.
ఉడిద ఆకులను వానపాములు ఆహారంగా తీసుకుంటే వానపాములను పక్షులు ఆహారంగా తీసుకుంటాయి. ఈ పక్షులను గద్ద అనేది ఆహారంగా తీసుకుంటుంది. సో ఈ విధంగా మనకేంటంటే ఆహారపు జాలకము అనేది మనం చూస్తాం. థ్యాంక్ యూ.